మిత్రులారా నమస్తే, నేను మీ చిత్తలూరి. వెల్కమ్ బ్యాక్ టు చిత్తలూరి 3 లైన్ పోయట్రీ. మీకోసం మరో పోయం ఈరోజు. పుస్తకాలే నా ఆస్తిపాస్తులు, వాటాల గొడవలు లేవు. ఐ రిపీట్, పుస్తకాలే నా ఆస్తిపాస్తులు, వాటాల గొడవలు లేవు. ఇదండి పోయం. చూడండి, పుస్తకాలు మాత్రమే నాకున్న ఆస్తిపాస్తులు అంటాడు కవి. 3వ లైన్లో వాటాల గొడవలు లేవు అంటాడు. అక్కడ ఉందండి పోయిటరీ. చూడండి, ఇవాళ సమాజం ఎంత సంక్లిష్టంగా తయారైపోయింది. ఆస్తుల కోసం కొట్టుకుంటున్నారు, చంపుకుంటున్నారు. మానవ సంబంధాలు చాలా దారుణంగా తయారైపోతున్నాయి. వాటాలు వేసుకునే దగ్గర ఒకరికొకరు చేయని యుద్ధాలు లేవు. అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెళ్ళ మధ్య, కుటుంబ సంబంధాల మధ్య ఉన్నటువంటి ప్రేమానుబంధాలన్నీ కూడా ఆస్తుల్ని వాటా వేసుకునే దగ్గర విరిగిపోతున్నాయి. ఇది కదండి. అందుకే ఈ వాతావరణాన్ని బయటికి ప్రతిఫలింపచేస్తూ కవి రాసుకున్న చిన్న పోయం అన్నమాట. అందుకే పుస్తకాలే నా ఆస్తిపాస్తులు అంటాడు. అంటే ఇక్కడ కవిగారి ఉద్దేశంలో ఆయనకున్న ఆస్తిపాస్తులు ఏమన్నా ఉన్నాయి అంటే అవి పుస్తకాలేనని చెప్తున్నాడు. 3వ లైన్లో ఈ 2 సాధారణ వాక్యాలుగా కనబడతాయి. కానీ మరి పుస్తకాలే ఆస్తిపాస్తులు అంటే ఆయన దగ్గర ఉన్నటువంటి ఆస్తిపాస్తులు మరి ఏమీ లేవు, కేవలం పుస్తకాలే ఉన్నాయి. కాబట్టి 3వ లైన్లో ఏమంటాడంటే వాటాల గొడవలు లేవు అంటాడు. ఈ వాటాలు వేసుకోవడంలో వచ్చేటువంటి గొడవలు, పంచాయతీలు, ఈ బీభత్సాలు, ఈ దౌర్జన్యాలు, ఈ అలకలు, ఈ విద్వేషాలు, ద్వేషాలు నాకు ఏమీ లేవండి, నేను ప్రశాంతంగా బతికేయచ్చు అని. అంటే ఇండైరెక్ట్గా మరి పుస్తకాలను వాటాలు వేసుకునే వాళ్ళు ఎవరుంటారండి? అసలు పుస్తకాలు చదవటమే కష్టం కదా. ఇవాళ ఇంకా సాంకేతికత బాగా డెవలప్ అయిన తర్వాత దాదాపు ఎక్కువగా పుస్తకాలు తగ్గేది, చదవటం అనేది కాస్త తగ్గిందని చెప్పుకోవచ్చు. కానీ మరి కవి తనకిష్టమైనటువంటి పుస్తకాలని సేకరించి పెట్టుకున్నాడు. పుస్తకాలు తప్ప ఆ ఇంట్లో ఏమీ లేవు. నాకు కూడా మా ఇంట్లో ఎటు చూస్తే అటు పుస్తకాలే కనబడతాయండి. మరి ఈ కోణంలోంచి నేను రాసుకున్నటువంటి కవిత. అందుకే అంటే పుస్తకాలని ప్రేమించండి అని ఇండైరెక్ట్గా కవి చెప్తున్నాడు. అంటే మీరు బాగుంటారు, క్షేమంగా ఉంటారు అని. వాటాల గొడవలు ఉండవు కదా పుస్తకాలు ఆస్తిపాస్తులుగా ఉంటాయి. అది కవి సమయం అండి. పుస్తకాలే నా ఆస్తిపాస్తులు, వాటాల గొడవలు లేవు. ఇదండి పోయం. లవ్ యూ ఆల్. మీ చిత్తలూరి.